గైస్ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్ సిరీస్ బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ అప్డేట్ కనుక మనం చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీలోని 133 పాయింట్స్ మార్కెట్ అయితే డౌన్ అయ్యి 54,941 దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది. సో మార్కెట్ కనుక చూసుకుంటే మార్కెట్ అయితే ఒక కన్సల్టేషన్ జరుగుతూ ఒక మంచి రికవరీ కనిపించింది. సో యాక్చువల్లీ మన ట్రేడ్ సెటప్ వర్కౌట్ అయ్యేది. కానీ ఒక రెసిస్టెన్స్ సపోర్ట్ అండ్ జోన్ వల్ల సో మార్కెట్ అనేది మనం ఎటువంటి ఎంట్రీ తీసుకోలేదు. సో లక్కీగా మనం ఆ జోన్ వల్ల మనం సేవ్ అయిపోయాం. లేకపోతే మనం ట్రేడ్ సెటప్ అనేది ఈరోజు బెడిసి కొట్టేది. సో నాకైతే లాస్ వచ్చేది. సో చూడండి ఎలా చెప్తాననేది. సో ఈరోజు లోయెస్ట్ లో వచ్చేసి 54,576, హైయెస్ట్ వచ్చేసి 54,996. అంటే ఆల్మోస్ట్ ఒక 400 పాయింట్స్ వరకు మార్కెట్ ఒక మూవ్‌మెంట్ జరిగింది. సో మీరు మార్కెట్ గనుక చూస్తే ఫస్ట్ గ్యాప్ డౌన్ అయింది. గ్యాప్ డౌన్ అయిన తర్వాత మనకి ఇక్కడ చూసారా? స్ట్రాంగ్ ఒక సపోర్ట్ జోన్ ఉంది. ఈ సపోర్ట్ జోన్‌లో మార్కెట్ అనేది బ్రేక్‌ఔట్ ఇచ్చింది. కన్ఫర్మేషన్‌గా ఇంకొక 15 మినిట్స్ స్కాన్ గనుక బేరిష్ స్కాన్‌లో వచ్చుంటే మనం పుట్ ఆప్షన్ తీసుకున్నాం. కానీ ఏం జరిగింది? సో ఇక్కడ మళ్ళీ రికవరీ జరిగిందనమాట. సో రిజెక్షన్ ఇచ్చింది. సో రిజెక్షన్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ మనం చాలా తెలివిగా ఇక్కడ నుంచి కాల్ ఆప్షన్ తీసుకుంటే మళ్ళీ ఇక్కడ మనకు మార్కెట్ ఖచ్చితంగా రికవరీ అవుతుంది. ఎందుకంటే సపోర్ట్ జోన్‌లో రిజెక్షన్ ఇచ్చింది కదా అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఎటువంటి ఎంట్రీ అనేది చూసుకోలా మార్కెట్ అనేది స్లైట్‌గా ఒక ట్రాప్ మూవ్‌మెంట్ జరిగి ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ అనేది ఫాలో అయిపోయిందనమాట. సో ఫాలో అయింది. ఫాలో అయిన తర్వాత నేను యాక్చువల్లీ కన్ఫర్మేషన్‌గా ఈ క్యాండిల్ ఎప్పుడైతే ఈ లెవెల్ బ్రేక్‌ఔట్ అవుద్దో అప్పుడు ఎంట్రీ తీసుకుందాం అనుకున్నాను. ఎందుకంటే కన్ఫర్మేషన్ కింద మనకొక క్లియర్ కన్ఫర్మేషన్ వస్తది. దాన్ని బట్టి మనం ఎంట్రీ తీసుకుందాం అనుకున్నాను. కానీ ఇక్కడ మనకు కన్ఫర్మేషన్ అయితే ఇక్కడ రాలేదు. దాని తర్వాత మళ్ళీ మార్కెట్‌లో వెయిట్ చేశా. వెయిట్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ మార్కెట్ అయితే బిగ్ ఫాల్ అయింది. ఇక్కడ మనకు ఒక సైన్ ఆఫ్ ఇండికేషన్ ఏంటంటే మార్కెట్ ఓకే. ఇక్కడ నుంచి మార్కెట్ అయితే ఫాలో అవుతుంది అనే ఒక ఇండికేషన్. సో ఈ క్యాండిల్ ఒకటి కన్ఫర్మేషన్ వచ్చింది. కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత వెంటనే నేను ఈ క్యాండిల్‌లో ఎంట్రీ తీసుకున్నాననమాట. ఆల్మోస్ట్ 11:30 వరకు మార్కెట్‌లో వెయిట్ చేశాను. 11:30కి ఎంట్రీ తీసుకున్నాను. ప్రాఫిట్ అనేది క్యాప్చర్ చేసుకున్నాను. దాని తర్వాత మార్కెట్ మళ్ళీ ఒక కన్సల్టేషన్ జరిగింది. సో ఇదంతా ఒక రేజప్ అయితే అన్‌ఎక్స్‌పెక్టెడ్ మూవ్ అయితే జరిగింది ఆఫ్టర్ గ్లోబల్ మార్కెట్. సో ఇదంతా అప్పుడప్పుడు జరుగుతుంటది. నాట్ రెగ్యులర్‌లీ. సో ఈ మూవ్ అయితే నేను అంత పెద్ద ఇచ్చేసుకోలేదనమాట. అంటే మధ్యలో ఎంట్రీ తీసుకుందామనే ఒక ఇదైతే పెట్టుకోలేదు. ఎందుకంటే నాకు కన్సల్టేషన్ ఎప్పుడైతే అయిందో ఇంక మార్కెట్ చాలులే ఇంకా వద్దు ఇంకా రిస్క్ అనిపించిందనమాట. ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ ఇదయ్యి మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఫాలో అయ్యి ఇయన్నీ జరుగుతాయని చెప్పి ఇంక ఎటువంటి ఎంట్రీ అనేది మధ్యలో తీసుకోలేదనమాట. సో ఈ విధంగా అయితే మార్కెట్‌లో ఈరోజైతే జరిగింది. సో ఇంకా రేపు మార్కెట్ ఎలా ఉండబోద్ది? రేపు మార్కెట్‌లో మన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌లో ఏ విధంగా ఉండబోద్దో చెప్తా చూడండి. యాక్చువల్లీ గ్యాప్ డౌన్ అయింది. గ్యాప్ డౌన్ అయితే మంచి రిజెక్షన్ తర్వాత ఒక బయర్స్ కంట్రోల్. సో దీని ఇండికేషన్ ఏంటంటే మార్కెట్ పైకే ఇండికేషన్ ఇస్తుందనమాట. అంటే మార్కెట్ ఖచ్చితంగా పైకే వెళ్తుంది. సో ఇంకా ఈ ఫాలో అవ్వడానికి అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఎందుకంటే మనకి ఇక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ ఉంది. ఈ సపోర్ట్ జోన్ నుంచి మార్కెట్ అనేది కిందకి రావట్లేదు. మాక్సిమం పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. సో చూద్దాం రేపు ఏమైనా గ్యాప్ అప్ అయితే కొంచెం మార్కెట్ అనేది స్లైట్‌గా రికవరీ ఉంటుంది. అప్ టు 55,632 లెవెల్ వరకు మార్కెట్ అయితే ఎళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓకేనా? జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? నేనైతే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌లో వీడియో ఎండ్‌లో పెడతాను. మీకు కావాల్సిన స్క్రీన్‌షాట్ తీసుకోవచ్చు. సో బేసిక్‌గా మనకిప్పుడు మండేను, ఫ్రైడే కొంచెం మార్కెట్ అనేది మొమెంటమ్ ఉంటుంది. కొంచెం వోలటాలిటీ కూడా ఉంటది. సో జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? సో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌లో వీడియో ఎండ్‌లో పెడతాను. మీకు కావాల్సిన స్క్రీన్‌షాట్ తీసుకోవచ్చు. తిరిగి మళ్ళీ మనం రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. నా వీడియో గనుక నచ్చితే వీడియో లైక్ చేసి ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? థాంక్స్ ఫర్ వాచింగ్.